తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బయట పార్క్ చేసిన కారు దగ్గరగా నడిచిన నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్న నాన్నని చూసి, నారాయణ ఏడి అన్నాను. ఇంటికి పంపేశాను అన్నారాయన. నేను ఆయన పక్కన కూర్చుని డోర్ వేస్తుండగానే కారు స్టార్ట్ చేశారు. కారు బేగంపేట వైపు బాణంలా దూసుకుపోవటం మొదలుపెట్టింది. ప్రశాంతంగా ఉన్న పరిసరాల్లో ఆరుబయటలో నివసిస్తున్నట్టున్న వాతావరణంలో గడిపి వచ్చిన నాకు క్షణంసేపు ఈ రోడ్లు కొత్తగా ఎలాగో అనిపించాయి. జనం సందడిగా హడావిడిగా వెడుతూ, కార్లు గందరగోళంగా వస్తూ పోతూ నానా గజిబిజిగా కనిపించింది. డ్రైవ్ చేస్తూ నాన్నగారు అన్నారు, ట్రైన్ లేట్ అనేసరికి నా ప్రాణం పోయినంత పనైంది. ఈ 5-6 గంటల్లో నరకం చూశాను నేను. సమయానికి రాలేవని అనుకున్నాను. రాలేకపోయినట్టయితే ఏం చేసేవారు? కుతూహలంగా అడిగాను. ఆయన ముఖం కొద్దిగా సీరియస్గా అయింది. డ్రైవ్ చేస్తున్న ఆయన క్షణంసేపు ఎడంచేత్తో కళ్ళజోడిని సరిచేసుకుంటూ అన్నారు, ఏం చేసేవాడిని? నారాయణతో కారు ఇంటికి పంపేసి మనిద్దరం ఎక్కడికో వెళ్ళామని, సాయంత్రం తిరిగి వస్తామని చెప్పమని చెప్పేవాడిని. నువ్వు వచ్చే వరకు ఈ స్టేషన్లో అజ్ఞాతవాసం చేస్తూ గడపాల్సి వచ్చేది. థ్యాంక్ గాడ్. మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాను. నా మూలంగా కానీ ఎవరి మూలంగా కానీ మా నాన్న ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. నేను భరించలేను. తాయారమ్మ వచ్చిందా ఊరి నుంచి? ఆదుర్దాగా అడిగాను. రాలేదు. ఇంకో 2 వారాలు ఆగి రమ్మనమని డబ్బు పంపుతూ ఉత్తరం రాశాను. అమ్మయ్య, పర్వాలేదు. నిశ్చింతగా వెనక్కు జారిగిలబడి కూర్చున్నాను. మేము ఇంకో 10 నిమిషాల్లో ఎయిర్పోర్టు చేరుకుంటామనగా నేను ఉన్నట్టుండి కెవ్వుమని నిటారుగా కూర్చున్నాను. ఏమిటది? ఏమైంది? కంగారుగా అన్నారాయన. కారు సడన్ బ్రేక్తో కీచుమంటూ ఆగిపోయింది. వెనక డిక్కీలో నా పెట్టే బెడ్డింగు? సందేహంగా భయంగా చూశాను. అబ్బా, అదా, చంపావు. అవి లేవు. నారాయణతో ట్యాక్సీలో ఇంటికి పంపాను. అమ్మయ్యా, నేను మళ్ళీ జారగిలబడి కూర్చున్నాను. ఆంతర్యంలో మారుమూల నా పిరికితనానికి నాకే సిగ్గు వేసింది. నారాయణ మళ్ళీ పనిలోకి వచ్చాడా? నాన్నగారి వైపు చూస్తూ అడిగాను. 4 నెలల క్రితం అమ్మని నారాయణ దేనికో ఎదిరించి సమాధానం చెప్పాడని పనిలోంచి తీసేసింది. తన పని తాను సరిగ్గా చేసి అనవసరంగా మాటలు పడని నారాయణ అంటే అమ్మకు చాలా చిరాకు. పెద్దవాళ్ళు యజమానులు అన్న తర్వాత ఏదో కాస్త కోపడకుండా ఎలా ఉండటం? అసలంత ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇలాంటి పనులకు రాకూడదు అంటుంది. ఈసారి మీ అమ్మ వచ్చేసరికి తనకిష్టం లేని పనులు చాలా జరిగినాయి అన్నారు నాన్న. ఇద్దరం ముఖాలు చూసుకున్నాం. నాన్నగారి పెదవుల మీద చిరునవ్వు గమనించిన నేను కూడా నవ్వాను. నాకెందుకో ఆ క్షణంలో మేమిద్దరం మా అమ్మ వెనుక గుడుపుటాని చేసే శత్రు సైనికుల్లా అనిపించింది. ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి సరిగ్గా ప్లేన్ వచ్చే టైం అయింది. కారు పార్క్ చేసి మేము లోపల అడుగు పెట్టేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నట్టుగా అనౌన్స్మెంట్ వినిపించింది. నాన్నగారు నేను రన్వే వైపు వెళ్ళి నిలబడ్డాం. ఆకాశంలోంచి దిగిన రాయంచల భూమి మీద వాలి పెద్ద పెద్ద రెక్కలు చాచుకుని వయ్యారంగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లేన్ మా ముందు వచ్చి ఆగింది. నాలో అంతవరకు సగర్వంగా ఉత్సాహంగా ఉన్న మరో వ్యక్తి కనిపించబోతున్న అమ్మని చూసి నేను బలవంతంగా పట్టుకోవాలని పెనుగులాడుతున్నా వినిపించుకోకుండా కాలి కొద్దీ పరుగులంకించుకున్నట్టుగా అనిపించసాగింది. ప్లేన్లో నుంచి ఒక్కొక్కళ్ళే దిగుతున్నారు. మా అమ్మ కూడా కనిపించింది. ఆవిడ చురుకైన కళ్ళు క్షణంలో వెంటనే మా మీద నిలిచినాయి. మమ్మల్ని చూసి ఆనందపడిన దానిలా చెయ్యెత్తి ఊపింది. నాన్నగారు కూడా ఊపారు. నేను అలాగే నిలబడ్డాను. సన్నగా కోలగా ఉన్న ఆ ముఖానికి కొంచెం పెద్దగా కనిపిస్తున్న కూలింగ్ గ్లాసెస్తో నల్లటి రంగు మీద లేత నీలంలో పెద్ద పెద్ద పువ్వులున్న పల్చటి షిఫాన్ చీరతో స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని సింపుల్గా ఉన్న హెయిర్ స్టైల్లో కుడివైపున పెద్ద గులాబీ పువ్వు పెట్టుకొని పల్చగా తమలపాకులా నాజూకుగా చూడగానే అందరి కళ్ళని తన వైపు తిప్పుకునేలా ఉన్న అమ్మని చూడగానే నా అంతరాల్లో ఉన్న సజీవమైనదేదో కృంగిపోయినట్టయింది. నాకు నేనే వయసు చెల్లిన మనిషిలా మోటుగా సభ్యత సంస్కారం ఎరుగని మూర్ఖురాల్లా అనిపించసాగాను. ఆమె వెనుక దిగుతున్న గ్రే కలర్ ఫుల్ సూట్లో ఉన్న మరో నల్లద్దాల కళ్ళజోడు పెద్ద మనిషి కూడా మమ్మల్ని చూసి చెయ్యి ఊపాడు. అతను సారథి అని గుర్తించడానికి నాకు 1 నిమిషం కూడా పట్టలేదు.
ఆ, అది సారథి కూడా వచ్చాడు. అందుకనే నిన్ను తీసుకురమ్మనమని వైరిచ్చింది. తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నారు నాన్న. సారథి అమ్మ నడిచి వస్తుంటే చూసేందుకు చాలా ముచ్చటగా ఉన్నారు. సారథి అమ్మ కంటే చాలా చిన్నవాడే, కానీ ఆ క్షణంలో అమ్మే అతని కంటే 4-5 సంవత్సరాలు చిన్నదానిలా కనిపిస్తోంది. సారథి నాన్నగారి దగ్గరకు రాగానే ఎంతో వినయం ఉట్టిపడేలా భావ ప్రకటన చేస్తూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. వెల్కమ్ మై బాయ్ అంటూ నాన్న కరచాలనం కోసం చేయి చాచారు. అమ్మ నా బుగ్గ పట్టుకుని సున్నితంగా సాగలాగుతూ, అలా ఉన్నావేం, అన్నం తినటం మానేశావా, కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చాయి అంది. నీతో తీసుకెళ్లలేదనే కోపం అంతా నా మీద చూపించి నా ప్రాణాలు తీసింది అన్నారు నాన్న. అమ్మ నిజమా అన్నట్టు నా వైపు చూసింది. చేయి జాచి నా భుజాల చుట్టూ వేసి పొదివి పట్టుకుని దగ్గరికి హత్తుకుంటూ, వెళ్ళానన్న మాటే గాని నా ప్రాణం అంతా నీ దగ్గరే ఉంది అంది. ఎందుకో గాని ఎన్నడూ లేంది అలా లాలనగా వినిపించిన అమ్మ మాటలకి నా కళ్ళు హఠాత్తుగా చెమ్మగిల్లినాయి. వస్తానని రాలేకపోయినందుకు సారథి నీకు స్వయంగా క్షమాపణ చెప్పుకోవడం కోసం వచ్చాడు అంది. నేను తలెత్తి చూడలేదు, కానీ నాలోని అణువణువు అతను నా వైపు చూస్తున్నట్టుగా గ్రహించింది. లగేజ్ రావటానికి టైం పడుతుంది, అందువల్ల అందరం వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. అమ్మ నా చెయ్యి వదలకపోవడంతో నేను తప్పనిసరిగా ఆవిడ ప్రక్కనే కూర్చోవాల్సి వచ్చింది. మాతో పాటు కూర్చున్న సారథి ఇప్పుడే వస్తా అంటూ లేచి వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను నకసిక పర్యంతం పరీక్షిస్తూ, ఏమిటి ఈ అవతారం, ఎయిర్పోర్ట్కి ఇలాగైనా రావటం? క్షణం క్రితం ఆవిడ గొంతులో ప్రతిధ్వనించిన మృదుత్వం మచ్చుకైనా లేదు. అంత క్రితం చిన్నపిల్లల ఆర్ద్రమైన నా మనసు ఈ గొంతు మార్పుకి ఎండిపోయినట్టయింది. చేతిలో బ్యాగ్ ఏమైంది? ఆ చెప్పులేమిటి అంత పాతగా అయినాయి? హఠాత్తుగా అప్పుడే గుర్తించిన దానిలా చీర చూస్తూ నుదురు చిట్లించి, ఈ చీరెక్కడిది అంది. నేను ఆపదలో చిక్కుకున్న మనిషిలా నిస్సహాయంగా నాన్నగారి వైపు చూశాను. నాన్న వెంటనే గొంతు సవరించుకొని అన్నారు, కొనుక్కుంది, నేనే కొనిపెట్టాను. అమ్మ ప్రపంచంలో వింతను చూసినట్టు చూసింది. అనుమానంగా అడిగింది, ఎంతైంది? 25. 25? అమ్మ చీర పట్టుకొని బట్ట నాణ్యత పరీక్ష చేసి, 45కు తక్కువ ఉండదు. 25కి ఎవడిచ్చాడు మీకు, తలకు మార్చినవాడు? నాన్నగారు కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నారు. నీ ముందు నిజం దాచటం కష్టం. దాని ఖరీదు 50 రూపాయలు. ఎక్కువ తగిలేశామని తిడతావేమోనని భయంతో సగం తగ్గించి చెప్పాను. అమ్మ సగర్వంగా చూసింది. ఇంతలో దేవుళ్ళ సారథి రావడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఇంటికి రాగానే నేను ఎక్కువ తాశ్చారం చేయకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలో నా పెట్టే బెడ్డింగు కనిపించలేదు. స్నానం చేశాను. కళ్ళ మీదకి నిద్రమత్తు బాగా వచ్చేసింది. అయినా ఇప్పుడు నిద్రపోవడం అసంభవం. క్రింద నుంచి భోజనాలు సిద్ధమైనాయి అని కబురు రాగానే చన్నీళ్లతో మరోసారి కళ్ళు కడుక్కొని కిందకు వెళ్ళాను. భోజనాల దగ్గర అమ్మ, నాన్న, సారథి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆకలితో నకనకలాడుతున్న నేను ఆవురావురమంటూ తినసాగాను. అమ్మ నా వైపు చిత్రంగా వారిస్తున్నట్టుగా చూసింది, కానీ నేను లక్ష్య పెట్టలేదు. కడుపు నిండా ఆకలి పెట్టుకుని ఎదురుగా రుచికరమైన పదార్థాలుంటే ఎవరు మాత్రం నిగ్రహించుకోగలరు? భోజనాలు అయిన తర్వాత వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాం. సారథి ఇక వాళ్ళ పిన్ని దగ్గరకు వెడతానంటున్నాడు. అమ్మ చల్లబడిన తర్వాత టీ తాగి వెళ్ళవచ్చు, కొద్దిసేపు పడుకొని విశ్రాంతి తీసుకోమని చెప్పింది. వాళ్ళు ముగ్గురు ఒక్కపడి వేసుకుంటున్నారు. నాన్నగారు అమ్మని ప్రయాణ విశేషాలు అడుగుతున్నారు. మొన్న తాజ్మహల్ చూశారట. ఢిల్లీలో సారథి కలిశాడు. మిగతా వాళ్ళంతా ట్రైన్లో వస్తున్నారు. అమ్మ సారథిని తీసుకుని ప్లేన్లో వచ్చేసింది. నాకు ఈ కబుర్ల మీద కించిత్తు కూడా ఆసక్తి లేదు. ఒకటే ఆవలింతలు వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడల్లా పేపర్ చూస్తున్నట్టు అడ్డు పెట్టుకోసాగాను. రాత్రంతా నిద్రలేదు, నిన్నంతా విశ్రాంతి లేదు. నా స్థితిలో ఎవరున్నా ఇలాగే అయ్యేవారేమో. వెధవ నిద్ర మనం రమ్మన్నప్పుడు కనుచూపు మేరల్లో కూడా కనిపించదు. తను రాదలుచుకున్నప్పుడు సమయాలు చూడదు. నిద్రను తిట్టుకుంటూనే సోఫాలో మెడ కాస్త పక్కకి వాలేలా తల ఆనించి కళ్ళు మూసుకున్నాను. మరుక్షణంలో అలసటగా ఉన్న నన్ను నిద్రాదేవత ఇట్టే జయించేసింది. నా చేతిలో ముఖానికి అడ్డుగా పెట్టుకున్న పేపరు ఎప్పుడు జారిపోయిందో నాకు తెలియదు. అలా ఎంతసేపు ఉన్నానో ఏమో. ఉన్నట్టుండి నన్ను భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ మీనా మీనా అని కోపంగా పిలవటం మొదలుపెట్టారు. నేను ఎంతో ప్రయత్నం మీద కళ్ళు తెరిచాను. నిద్రమత్తులో మూసుకుపోతున్న నా కళ్ళకి అమ్మ ముఖం ఎన్నో వేల మైళ్ళ దూరాన ఉన్నట్టు మసకగా కదలాడింది.
బుద్ధుందా లేదా నీకు? ఏమిటి నిద్ర? అతనేమనుకుంటాడు అంటోంది. అబ్బా, నిద్ర వస్తోంది. బలవంతంగా లేచిన నేను 2 అడుగులు కూడా వేయలేకపోయాను. అక్కడే అంత క్రితం అమ్మ కూర్చున్న పొడగాటి సోఫాలో ఒరిగిపోయి బోర్లా పడుకున్నాను. నిద్ర, ఇంత మంచి నిద్ర నాకెప్పుడూ రాలేదు. నిద్ర ఇంత హాయిగా, ఇంత సుఖంగా ఉంటుందని నాకింతవరకు తెలియదు. ఉన్నట్టుండి నా పిర్ర మీద ఎవరో చెల్లున చరిచారు. అబ్బా, దెబ్బ కంటే నిద్ర మెలకువ వచ్చినందుకు కష్టంగా అనిపించింది. మూలిగి ఊరుకున్నాను. ఇంకో దెబ్బ పడింది. ఏమిటమ్మా, గునుస్తున్నట్టుగా సగం విసుగ్గా అన్నాను. పో, నీ గదిలోకి వెళ్ళి పడుకో, లే ఇక్కడి నుంచి ఉరిమినట్టు వినిపించింది. అలాగేనమ్మా, 1 నిమిషంలో పెడతాను అన్నాను. కానీ లేవలేకపోయాను. లెమ్మంటుంటే నిన్ను కాదు. చాలా దూరం నుంచి వినిపిస్తున్నట్టు వినిపించింది అమ్మ స్వరం. పోనీ పడుకొని రాదు? నాన్నగారి స్వరం పలికింది. మీరిలాగే దాన్ని గారాబం చేసి పాడు చేస్తున్నారు. అతని ముందే నిద్రపోయింది. ఏమనుకుంటాడతను? సరే, జరిగిపోయిందిగా. సారథి వెళ్ళిపోయాడు. ఇప్పుడిక ఎవరూ రారు. పడుకొని. నేను లేని ఈ 10 రోజుల్లో ఎన్ని పిచ్చి వేషాలు వేసిందో. నాన్నగారు సమాధానంగా ఏమన్నారో వినిపించలేదు. అప్పటికే మళ్ళీ నిద్ర ఆవరించుకున్నది. ఇక్కడి నుంచి లేవాలి, లేకపోతే అమ్మకి కోపం వస్తుంది అనుకుంటూనే అక్కడే నిద్రపోయాను నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 2 వారాలవుతోంది. రాజేశ్వరికి ఉత్తరం రాద్దామంటే వీలు పడలేదు. సారథి ఉండటం వల్ల ఉదయం సాయంత్రం ఏదో ఒక పని ఉంటూనే ఉంది. సారథి పనిచేస్తున్న కంపెనీ హైదరాబాదులో బ్రాంచ్ తెరవడానికి ప్రయత్నిస్తున్నారట. ఆ కంపెనీ వాళ్లతో చేతులు కలిపి భాగస్వాములు కావాలని అమ్మ, మిస్సెస్ లింగం అనుకుంటున్నారు. ఇక్కడ అతని తరఫు వాళ్ళెవరైనా భాగస్తులు కలిస్తే సారథి ఆ కంపెనీకి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందట. సారథి ఎలాగైనా అక్కడ స్థిరపడేలా చూసి అతన్ని ఇల్లరికం తెచ్చుకోవాలని అమ్మ ప్రయత్నం. దానికి ఈ అవకాశం బాగా కలిసి వచ్చింది. మా కుటుంబం, మిస్సెస్ లింగం గారి కుటుంబం అరిమరికలు లేకుండా ఎంత దగ్గరైనామంటే మా ఇంట్లో చేసిన కూరలు, పచ్చళ్ళు వాళ్ళకి, మేము, మాకు వాళ్ళు పంపే వరకు వచ్చింది. అమ్మ రాగానే నేను నిమ్మలూరు వెళ్ళిన విషయం నాన్న తనే చెప్పేస్తానన్నారు. ఆవిడ ఒంటరిగా రాకుండా వెంట సారథిని తీసుకువచ్చింది. అదొకటి. రెండోది, వచ్చిన 2వ రోజునే అమ్మకి, నాన్నకి డ్రైవర్ నారాయణ విషయంలో చాలా తీవ్రమైన అభిప్రాయ భేదం వచ్చింది. ఒకసారి తీసివేసిన వాళ్ళని మళ్ళీ పెట్టుకోవడం ఏమిటి? వాడికి మనం లోకు అయిపోతాం అంది అమ్మ. వాడు పిల్లా జల్లాతో ఉద్యోగం దొరక్క అల్లాడిపోతున్నాడు. భార్య ప్రసవించటానికి సిద్ధంగా ఉంది. ఇంటి నిండా పిల్లలు, చేతిలో కానీ లేదు. ఈ టైంలో ఆదుకుంటే ఆ కృతజ్ఞతతో వాడు మనం ఏదన్నా పెదవి కదపడు అంటారు నాన్న. వాడికి పొగరు జాస్తి. అలాంటి వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. తలపొగురున్న వాళ్ళని చూసి చిరాకు పడ్డట్టే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకోవాలి మనం. ఇన్నేళ్లకి మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి నేను. వాడి మీద మీకంత జాలి ఉంటే వేరే ఇంకో ఉద్యోగం చూపించండి. మన ఇంట్లో ఉంచడానికి మాత్రం వీల్లేదు ఖచ్చితంగా అంది అమ్మ. నేను వాడికి మాట ఇచ్చేశాను నిష్కర్షగా అన్నారు. నా మాటంటే మీకు లక్ష్యం లేదు. అమ్మ తీవ్రంగా చూసింది. నేను అనాల్సిన మాట నువ్వనటం న్యాయం కాదు. ప్రసంగం శృతి మించుతోంది. అది ఎక్కడికి దారి తీస్తుందో గ్రహించిన నేను ఏదో పని మీద అక్కడి నుంచి జారుకున్నాను. నాకు నిష్పక్షపాతంగా ఆలోచిస్తే నాన్నగారు చెప్పింది ఎంతో సమంజసంగానే కనిపించింది. నారాయణ మాట పడడు. వాడికి అభిమానం, రోషం ఎక్కువ. నిజమే, కానీ మిగతా డ్రైవర్లలా చీటికి మాటికి నాగాలు పెట్టడు. కారుని జాగ్రత్తగా చూస్తాడు. తన వైపు నుంచి అనవసరంగా మాట రాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మిగతా డ్రైవర్లు అలా కాదు. అమ్మ ముందు ఎంతో వినయం, గౌరవం చూపిస్తారు. వెనక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. వాళ్ళంతా మంచిగా అనుకువగా ఉండడం వల్ల అమ్మ సహజంగా ఏమీ అనలేకపోయేది. దానివల్ల చిన్న చిన్న నష్టాలు, చెప్పలేనంత ఇబ్బందులు అనేకం కలుగుతూ ఉండేవి. చాలాసేపు అయిన తర్వాత నా గదిలో కూర్చుని పుస్తకం తిరిగేస్తున్న నాకు అమ్మ బిగ్గరగా మాట్లాడటం, తర్వాత కొద్దిసేపటికి నా గది ముందు నుంచే ఇదంతా నా కర్మ అని ఏడుపు బిగబట్టిన కంఠంతో అంటూ విసురుగా వెళ్ళటం వినిపించింది. ఆ రాత్రి అమ్మ భోజనం చేయలేదు. నాన్నగారు నిద్రపోలేదు. నేను ఇది వరకులాగా ఎప్పుడూ ఏదో గొడవ అనుకుంటూ చిరాకుపడి ముఖం ముడుచుకొని నా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోలేదు. కోపంతో ఉన్న అమ్మని పలకరిస్తే ఇంకా కోపం తెప్పించిన దాన్ని అవుతానేమోనని భయపడలేదు. ఈ సమయంలో ఆవిడ దగ్గరకు వెళ్ళడం మంచిది అవునా కాదా అని సందేహించలేదు. వాళ్ళిద్దరినీ నాకు చేతనైనంత వరకు అంతో ఇంతో స్వాంతనపరచడం నా కర్తవ్యంగా తోచింది. అందుకే అమ్మని భోజనం చేయమని అడగడానికి వెళ్ళాను. గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి.
నేను మెల్లగా వాటిని తెరుచుకొని చప్పుడు కాకుండా లోపలికి వచ్చాను. అమ్మ ముఖం మీద మోచేయి ఆనించుకొని పడుకొని ఉంది. మంచం దగ్గరగా వెళ్ళిన నేను ఎంతో అనునయంగా అనుకోవగా పిలిచాను. అమ్మా. అమ్మ చివాలన చెయ్యి తీసి కళ్ళు తెరిచి చూసింది. ఎర్రబడి జ్యోతుల్లా ఉన్న కళ్ళతో ఉరిమి చూస్తూ, నీ రాయబారాలు నాకేం అవసరం లేదు, వెళ్ళవతలకి అంటూ కసిరి కొట్టింది. నేను రాయబారం తీసుకురాలేదమ్మా. మరి దేనికొచ్చావు? నేను ఏడుస్తున్నానో లేదో చూసి వెళ్ళటానికా? అమ్మా, నన్ను రెచ్చగొట్టకు, నాకసలు తిక్కగా ఉంది, వెళ్ళవతలకి ఖచ్చితంగానే అనేసి అమ్మ మోచేయి నుదుటి మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆవిడలో అణువణువు నా నిష్క్రమణ కోసం విసుగ్గా, చిరాకుగా ఎదురుచూస్తున్నట్టుగా అనిపించింది. ఆప్యాయత, ఆదరణ నింపుకొని వచ్చిన నా ఆంతర్యం ములుకుల్లా ఉన్న ఈ వాడి మాటలతో హఠాత్తుగా దెబ్బతిన్న పిల్లిలా ముడుచుకుపోయినట్టయింది. మెల్లగా గదిలోంచి అవతలకు వచ్చేశాను. ఓడిపోయిన నా మనసు ఆశాభంగంతో భారంగా మారిపోయింది. ఈ విషయం వెంటనే నాన్నగారితో చెప్పాలి. చెప్పే వరకు నాకు తోచదు. సరాసరి నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన ఆఫీస్ రూమ్లో అదే కుర్చీలో ఇంకా అలాగే కూర్చుని ఉన్నారు. నా రాకను ఆయన గమనించలేదు. పరధ్యాసగా చలనం లేకుండా రాయిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. నాకు తెలుసు, ఆయన ఆ క్షణంలో గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలని అనేకం వరుసగా నెమరు వేసుకుంటున్నారు. నాన్నగారు, అప్రయత్నంగా పిలిచాను. ఆయన ఉలిక్కి పడిన వారిలా తల తిప్పి చూశారు. ముఖం ఎలాగో ఉంది. వార్ధక్యం సూచించే ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలిపోయినట్టున్న ఆయన ముఖంలో సదా మంచితనాన్ని వెదజల్లే ఆ కళ్ళ నిండా చెప్పలేనంత విషాదం పేరుకొని ఉంది. ఎల్లవేళలా గంభీరంగా, నిండుగా, హుందాగా ఉండే ఆయన ఆ నిమిషంలో బేలగా అడవిలో దారి తప్పిపోయి దిక్కుతోచక విమూఢుడై చూస్తున్న బాటసారిలా ఉన్నారు. అమ్మ వల్ల కలిగిన అశాంతి ఆయనకి అంత వ్యధని కలిగిస్తోంది. దానికి తట్టుకోలేని ఆయన త్వరగా వార్ధక్యం వైపు వంగిపోతున్నారో ఆ క్షణంలో నేను కళ్ళకి కట్టినట్టు గ్రహించాను. నా గుండెలు రెపరెపలాడినాయి. చప్పున దగ్గరగా వెళ్ళాను. నాన్నా. ఏమిటమ్మా? ఆతృతగా వచ్చిన నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. భోజనం చేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు తల్లి. నేను హఠం చేస్తున్నట్టుగా అన్నాను. బాగుంది, అమ్మకి ఆకలి లేదు, మీకు ఆకలి లేదు, నాకేమో చెప్పలేనంత ఆకలిగా ఉంది. మీరిద్దరూ తినుకుంటే నేనెలా తినాలి? ఆయన మాట్లాడలేదు. క్షణంసేపు నా వైపు చూశారు. ఏమనుకున్నారో ఏమో. వెంటనే లేస్తూ పద అన్నారు. ఇద్దరం భోజనాల గదిలోకి వచ్చాం. తాయారమ్మ లేనందువల్ల కొత్త వంట మనిషి 8 గంటలకల్లా అంతా రెడీ చేసి టేబుల్ మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. మా ఇద్దరికీ భోజనం వడ్డించాను. నాన్నగారు చెయ్యి కడుక్కొని వచ్చి కూర్చున్నారు. మీరు కలుపుకుంటుండండి, నేనిప్పుడే క్షణంలో వస్తాను అంటూ ఫ్రిడ్జ్ తెరిచి అందులో 2 యాపిల్స్ తీసి చాకుతో ముక్కలు కోయసాగాను. నాకేం వద్దమ్మా, సాంబార్ చాలు. కాస్త అన్నం పెట్టుకుని ఒక్క గరిట మాత్రం సాంబార్ వేసుకుని కలుపుకోసాగారు. నేను చకచకా చాకుతో యాపిల్ పై పెచ్చు తీసేస్తూ, నాన్నగారు, రాత్రి నాకు ఒక కల వచ్చింది అన్నాను. ఏమని కుతూహలంగా అడిగారు. ఆయన తీరే అంతా నేనేది చెప్పినా శ్రద్ధగా చేస్తున్న పని మానేసి వింటారు. మంగమ్మ గారు వచ్చిందట. ఏరా హనుమంతు, నేను గుర్తున్నానా లేదా అని హాల్లో నిలబడి కేకలు పెడుతోందట. నాన్నగారు నవ్వారు. మంగ అసాధ్యురాలు, అలా చేసినా చేయగలదు. ఒకవేళ నిజంగా అలా వస్తే ఏం చేస్తారు? నాన్న సమాధానం చెప్పలేదు. నాకు కల రావటం అబద్ధమైనా, అది కల్పించి చెప్పిన విషయమైనా ఆయన ముఖంలో విషాదం కొద్దిగా మాయమవ్వటంతో నాకు అబద్ధం ఆడాననే బాధ కలగలేదు. పైనుంచి సంతృప్తిగా కూడా అనిపించింది. అదేమిటి, నెయ్యి వేసుకోకుండా తినేస్తున్నారే, అప్పడం కూడా తీసుకోలేదు అంటూ నేను యాపిల్ ముక్కలు చప్పున ప్లేట్లో సర్ది నాన్నగారి పక్కన పెట్టి నేతిగిన్నె తెచ్చి వేసాగాను. ఆయన చాలు చాలు అంటున్నారు. ఇంతలో గుమ్మంలో అలికిడైంది. నేను తిరిగి చూశాను. భోజనాల గదిలోకి రాబోతున్న అమ్మ హఠాత్తుగా గుమ్మంలోనే ఆగిపోయింది. ఒకే ఒక్క నిమిషం అమ్మ నిలువున క్రోధాగ్ని జ్వాలలతో దహించుకుపోతున్నట్టుగా మారింది. కనుబొమలు చిత్రంగా ఎగరవేస్తూ భేష్ అంది. నాన్న నేను అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాం. నేను గిన్నె టేబుల్ మీద పెట్టి అమ్మ ప్లేట్ కూడా పెట్టాను. ఆవిడ లోపలికి రాలేదు. ఆగిపోయిన చోటు నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అక్కడే తలుపుని ఆనుకొని నిలబడింది. ఆవిడ కళ్ళు రోషాగ్ని జ్వాలలతో బగబగలాడుతున్నట్టుగా నా వైపు చూసినాయి. ఎంతటి దానివే మీనా, స్వయంగా దగ్గరుండి వడ్డన చేసి మరీ తినిపిస్తున్నావు. నేను కూడా భోజనం మానేసిన మనిషినే.
ఆ భాగ్యం నాకు లేకపోవడానికి నేనేం పాపం చేశాను? అమ్మా, నన్ను కనీసం మాట వరుసకైనా భోజనానికి రమ్మనమని పిలిచావా నువ్వు? నేనేం చేశానని నా మీద నీకింత కక్ష? అమ్మా, నిస్సహాయంగా అన్నాను. నా మనసు ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుందే. నీ సుఖం కోసం, నీ భవిష్యత్తు కోసం ఆహర్నిశలు హైరాణ పడి చస్తున్నానే నేను. కనీసం నీ నోటి నుంచి ఒక చల్లటి మాట కూడా నోచుకోలేదు నేను. నేనేం పాపం చేశాను? నేను నాన్నగారి వైపు చూశాను. ఆయన నా వైపు చూడటం లేదు. అన్నంలోకి చూస్తూ మెతుకులు కెలుకుతున్నారు. అమ్మ హఠాత్తుగా తలుపుకేసి తల బాదుకుంటూ అంది, నాకెవరూ లేరు, నేనెవరికీ అవసరం లేదు, నేను చచ్చినా బ్రతికినా ఒకటే. అమ్మా, చప్పున పరిగెత్తుకుంటూ దగ్గరగా వెళ్ళి వారించబోయాను. అమ్మ నా చేతుల్ని విసురుగా తోసేసింది. ఆయనకు తెలుసు, నా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకుని బ్రతుకుతున్నానని బాగా తెలుసు. ఎటువైపు నుంచి నన్ను ఏమీ చేయలేక ఈ విధంగా నిన్ను దూరం చేసి నా మీద పగ తీర్చుకుంటున్నారు మీనా. మీనా, నువ్వెంత మూర్ఖురాలివే. నా కడుపు కోత నీకెప్పటికి తెలుస్తుందే? అమ్మా, ఏమిటమ్మా ఇది? అమ్మని బలవంతంగా నా వైపు తిప్పుకొని పొదివి పట్టుకున్నాను. అమ్మ హఠాత్తుగా నేను ఊహించని విధంగా నా గుండెల్లో ముఖం దాచుకొని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడవసాగింది. నాకెలాగో అనిపించింది. నాన్నగారు భోజనం ముందు నుంచి లేచి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయారు. అమ్మ ఏడుస్తూనే ఉంది. మీనా, నాలాంటి దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దు. భగవంతుడు ఆడదానికి ఏమిచ్చినా ఇవ్వకపోయినా మనసు గ్రహించే మొగుణ్ణివ్వాలి, లేకపోతే కష్టం. మాటల్లో చెప్పలేనంత నరకయాతన. అమ్మ మాటలు నాకు అర్థం కాలేదు. అమ్మ పెళ్ళయ్యి దాదాపు 25 సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాల సాన్నిహిత్యంలో నాన్నగారిలో ఉన్న మరోవైపుని అమ్మ చూడలేకపోయిందంటే చాలా విచిత్రంగా, విషాదంగా అనిపిస్తోంది. నాకిప్పుడు అర్థమవుతోంది, ఇద్దరి మధ్య ఎలా ఏర్పడిందో అభిప్రాయ భేదాలు అనే అడ్డుగోడ ఏర్పడింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ దాన్ని ఛేదించాలని చూడకుండా ఎవరికి వారే అవతలివారు దూకి తమ వైపుకి రావాలని అనుకుంటున్నారు. ఇరువురికి ఎవరు లొంగిపోతే వాళ్ళు అభిమానం లేని వాళ్ళుగా రెండో వాళ్ళు జమ కడతారేమోననే భయం కూడా చాలా ఉంది. అందుకే ఇద్దరూ పట్టుదలని గట్టిగా పట్టుకొని వేళ్లాడుతున్నారు. నాన్న ఆలోచిస్తే లోపం అమ్మలోనే ఉన్నట్టుగా తోస్తుంది. నాన్నంత సహృదయులు, కరుణగలవారు నూటికి ఒక్కరు కూడా ఉండరేమో. ఆయన ఒక రకంగా అమ్మని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే లోకం అన్యాయంగా, హేళనగా ఆయనకు భార్యా విధేయుడు, అమాయకుడు అని ఆపాదించిన బిరుదుని స్వీకరించి ఊరుకున్నారు. నాన్నగారు నిజంగా కోరుకుంటే వాటిని వదిలించుకోవడం అంత కష్టమేమీ కాదు. కానీ దానికోసం అమ్మని హింసించాలి. తను అధికురాలిననే అహంకారం అణువణువునా గల అమ్మతో ఆయన ఇన్ని సంవత్సరాలు గడిపారంటే అది ఆయన సహనానికి చిహ్నమే. అమ్మ కళ్ళకున్న అహంకార పొరే నాన్నలో మరో వ్యక్తిని చూడనివ్వకుండా అడ్డుపడుతోంది. ఈ ఇద్దరి మధ్య బలమైన అడ్డుగోడ ఉందని వీరనుకునే ఆ గోడకి ఎంత చిన్న విషయం పునాది రాయిగా నిలబడిందో నాకిప్పుడిప్పుడే అర్థం కాసాగింది. న్యాయంగా చూస్తే నారాయణ విషయంలో అమ్మ ఇంత హంగామా చేయటం విపరీతంగానే ఉంది. 4 రోజులు చూసి వాడిలో ఏదో తప్పు వెతికి నాన్నగారికి చూపించి అప్పుడే పంపేస్తే పోయేది. ఒక్క మా అమ్మే కాదు, ఇలా బయట విషయాల్లో చాలా సమర్థురాలుగా వ్యవహరించే వ్యక్తులు చాలామంది ఇంటి విషయాల్లో ఇలాగే తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మ ఏడుపు ఉధృతం తగ్గింది. ఇంత క్రితం నేను నీ గదిలోకి వచ్చింది నిన్ను భోజనానికి రమ్మనవని అడగడం కోసమేనమ్మా. నువ్వు చాలా చిరాకుగా ఉన్నావని అట్టే తర్కించక యువతలకు వచ్చేశాను. నీ ఇచ్చకాలు నా దగ్గర చూపించకు, నాకేం వద్దు. తల నొప్పితో పగిలిపోతోంది. ఒక కప్పు కాఫీ చేసుకుందామని వచ్చాను. శారీడాన్ వేసుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను 5 నిమిషాల్లో తయారు చేసి తీసుకువస్తాను. అంత కష్టం నీకెందుకులే. అమ్మ విసిరిన వ్యంగ్యాన్ని మింగి ఊరుకున్నాను. నాకేం కష్టం లేదమ్మా. నీకు నాన్నగారికి నేను ఏ కాస్త చేయగలిగినా నాకది కొండంత సంతోషంగా ఉంటుంది. తాయారమ్మ ఉంటే నాకు కావాలన్నా ఈ అవకాశం దక్కదు. అమ్మ మరేం మాట్లాడకుండా ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను అన్నం తీసేసి మూతలు పెట్టేశాను. నాన్నగారు వదిలేసిన ప్లేట్ తీస్తుంటే అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపిష్టిదాన్ని. ఆయన్ని అన్నానికి రమ్మనమని బలవంతం చేయకుండా ఉన్నా పోయేది. వీళ్ళిద్దరూ ఇలా చీటికి మాటికి రాద్ధాంతం చేసుకుని అన్నం మానేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇది వరకైతే నాకు విసుగు వేసేది. కానీ ఈ రోజెందుకో చెప్పలేనంత బాధగా ఉంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది పట్టుమని పట్టెడు మెతుకులు దొరికితే చాలని అల్లల్లాడిపోతున్నారు. అన్ని విధాలా ఉన్న వీళ్ళకి ఆనందంగా అనుభవించకుండా ఇదెక్కడి దారిద్ర్యం?
మనుషుల్లో 100కి 80 మంది ఇలాగే బాధలు సృష్టించుకొని జీవితంలో తృప్తి లేదని అల్లాడిపోతారేమో. గ్యాస్ స్టవ్ వెలిగించి అమ్మకి స్ట్రాంగ్ కాఫీ కలిపి కప్పులో పోసి మరో కప్పు పాలు బాగా వేడి చేసి పక్కన పెట్టాను. నేను కాఫీ తీసుకొని వెళ్ళేసరికి అమ్మ మంచం మీద కూర్చొని క్లబ్ కాగితాలేవో చూసుకుంటోంది. ఆవిడికి చాలా బాధ కలిగినప్పుడు అలా మనసు మరో విషయం మీదకి మరల్చుకొని మెల్లగా బాధని మర్చిపోవడానికి ప్రయత్నించటం ఇదివరకు కూడా చాలాసార్లు చూశాను. డ్రాయర్ సొరుగు తీసి శారీడన్ తీసి అమ్మకిచ్చాను. అది వేసుకొని కాఫీ తాగింది. కాఫీ తాగుతుంటే డ్రాయర్ అంచుకు ఆనుకొని నిలబడిన నేను దీపపు వెలుగులో పరీక్షగా అమ్మ ముఖం వైపు చూశాను. ఎప్పుడూ ఎంతో చురుకుగా కళగా ఉండే ఆ ముఖం ఇప్పుడు చాలా పాలిపోయినట్లుగా ఎలాగో ఉంది. వాటికి ఇరుప్రక్కల ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న ఎయిర్పోర్ట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని సారథి ప్రక్కన 10 సంవత్సరాల వయసు తగ్గినట్టుగా హుషారుగా కనిపించిన వ్యక్తి ఈ మనిషేనా అనిపించింది. కాఫీ తాగి కప్పు నా చేతికిచ్చిన అమ్మ వెనక్కు వాలి దిండు మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటూ ఆ కాగితాలు సర్ది టేబుల్ మీద పెట్టి లైట్ తీసి వెళ్ళిపో అంది. అమ్మ చెప్పినట్లే చేశాను. కాగితాలు సర్ది పెట్టడం కాకుండా తల క్రింద దిళ్ళు సరిచేశాను. దోమతెర దింపాను. కిటికీ తెరలు పక్కకు లాగి కట్టాను. లైటు తీసేసి తలుపులు దగ్గరగా వేసి బయటకు వచ్చాను. వంట ఇంట్లో చల్లారిపోతున్న పాలు గుర్తుకు వచ్చాయి. చకచకా దిగి వెళ్ళాను. 5 నిమిషాల అనంతరం నాన్నగారి కోసం ఆఫీస్ రూమ్లో చూశాను. అక్కడ లేరు. పడక గది వైపు వెళ్ళాను. ఎప్పుడూ లేంది ఈరోజు తలుపులు లోపల వేసుకున్నారు. తలుపు మీద తట్టాను. ఎవరు? నేను. మీనా? అవును. ఆయన లేచి వచ్చి తలుపు తీశారు. నా చేతుల్లో ఉన్న ట్రే చూస్తూ ఏమిటమ్మా అన్నారు. ఈ యాపిల్ ముక్కలు తిని పాలు తాగేయండి నాన్న, నేను ఇంకేమీ మాట్లాడను అన్నాను. నువ్వు భోజనం చేశావా? లేదన్నట్టు తలూపాను. ఎందుకని? ఆకలిగా లేదు. ఆయన దారి తొలగి నిలబడి నేను లోపలికి వచ్చేందుకు తోవు ఇచ్చారు. నేను ట్రే తీసుకువచ్చి పక్కన ఉన్న స్టూల్ మీద పెడుతుంటే ఆయన గాఢంగా నిట్టూర్పు విడవడం విన్నాను. యాపిల్ ముక్కలు సగం పైగా తీసి నాకిచ్చేశారు. నేను తినే వరకు ఊరుకోలేదు. పాలు 2 గుక్కలు ప్లేట్లో పోసుకొని మిగతావి నాకిచ్చేసి తాగమని బలవంతం చేశారు. నేనవి తాగుతుండగా హఠాత్తుగా అన్నారాయన, మీనా, నా కోరిక ఒకటుంది, అంగీకరించాలి నువ్వు. చెప్పండి. సాధ్యమైనంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నేను చకితురాలైనట్టు తలెత్తి చూశాను. ఆయన కళ్ళల్లో వేదన, విషాదం గూడు కట్టుకొని ఉన్నాయి. అవును మీనా, నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. కానీ అమ్మ నన్ను వేరే ఇంటికి పంపే ఉద్దేశంలో లేదే. నువ్వు ఏర్పరచుకో. నా కాబోయే భర్త ఇల్లరికం రావడానికి అనుమతిస్తే అలాంటి వ్యక్తిని నువ్వు కలలో కూడా భర్తగా ఒప్పుకోకు. నా ఇష్టాయిష్టాలకి విలువ ఉంటుందంటారా? ఉండేలా చూసుకోవాలి నువ్వు. కొద్దిసేపు అయిన తర్వాత నేను నాన్నగారి గదిలోంచి యువతలకి వచ్చేశాను. నా మనస్సంతా దిగులుగా, చేదుగా ఎలాగో ఉంది. నాన్నగారు నాకిచ్చిన సలహా ఏమిటో, ఆయన కోరుకుంటున్నదేమిటో స్పష్టంగా తెలిసిపోతోంది నాకు. నాదంటూ ఒక ఇల్లు ఏర్పడాలి. నాకు నా నీడలో వాళ్ళిద్దరికీ ఆశ్రయం ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర నేనుండకూడదు. నాదంటూ ఒక ఇల్లు స్వతంత్రంగా ఉంటే నేనెవరి అధికారాలకి తలవంచన అవసరం లేదని నాన్న అభిప్రాయం. నేను స్వతంత్రంగా ఆనందంగా బ్రతకాలని ఆయన మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నారు. గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశం, నక్షత్రాలు మినుకుమినుకుమంటున్నాయి. నాకెందుకో అలసటగా అనిపించింది. ఈ ఇంట్లో దేనికి కొదవలేదు, అన్నీ ఉన్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప అనిపించసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.